పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డాలర్ విలువ పెరుగుతోంది. దేశంలో వస్తువుల ధరలు రోజురోజుకి భారంగా మారుతున్నాయి. అసలు దేశంలో డాలర్ల సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు విదేశీ వస్తువులు తగ్గించండి అంటున్నారు? నిజంగా మనమందరం చిన్న చిన్న మార్పులు చేస్తే దేశ ఆర్థిక పరిస్థితి మారుతుందా? ఒక ఇంట్లో సంపాదన కంటే ఖర్చు ఎక్కువైతే ఏమవుతుంది? అప్పులు పెరుగుతాయి. అలాగే ఒక దేశంలో కూడా భారత్ ఇతర దేశాల నుంచి చమురు, బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులు కొనడానికి డాలర్లు ఖర్చు చేస్తుంది. భారత్ ఇతర దేశాలకు ఎక్కువ ఎగుమతులు చేయకపోవడం వల్ల దేశంలోకి డాలర్ల సంఖ్య తక్కువగా వస్తున్నాయి. దేశంలోకి డాలర్లు తక్కువగా వస్తే ఏమవుతుంది? ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అవసరం లేని విదేశీ కొనుగోళ్లు తగ్గించండి, అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలు కొంతకాలం ఆపండి అంటూ ప్రధాని పిలుపునిచ్చారని చర్చ జరిగింది. ఇది ఆంక్ష కాదు, దేశ ఆర్థిక పరిస్థితిని కాపాడే ప్రయత్నమని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విదేశీ బ్రాండ్ బదులు మన దేశంలో తయారైన మంచి వస్తువు కొంటే మన డబ్బు మన దేశంలోనే తిరుగుతుంది. విదేశాలకు వెళ్లడం తప్పు కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మన దేశంలోనే విహార యాత్రకు వెళ్లిన ఆనందం కలుగుతుంది. మన డబ్బు మన దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఉంటుంది. మన అవసరాలను బట్టి కొన్ని సందర్భాల్లో మార్పు చేసుకోక తప్పదు. కొత్త టెక్నాలజీలు నేర్చుకుని విదేశాల నుంచి ఆదాయం తెచ్చే స్థాయికి ఎదిగితే దేశంలోకి డాలర్స్ వస్తాయి. దేశం అంటే కేవలం ప్రభుత్వం కాదు, దేశం అంటే మనం. మన ఇంట్లో ఖర్చు చేస్తున్నట్లే దేశ ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. దేశం బలపడాలి అంటే కేవలం ప్రభుత్వం కాదు, ప్రతి పౌరుడు ఆలోచించాలి. ఒక చిన్న నిర్ణయం, ఒక స్వదేశీ కొనుగోలు, ఒక బాధ్యతాయుతమైన ఆలోచన దేశ భవిష్యత్తును మార్చగలదు.